వెల్కమ్ టు వార్త నేను దేవా. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు సంబంధించి అయితే మాత్రం కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల అయితే మాత్రం కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసింది. ప్రస్తుతం చాలా చోట్ల కాంగ్రెస్ లీడ్లో కూడా ఉంది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల లీడ్లో ఉంది, కొన్ని స్థానాలు కైవసం చేసుకుంది. ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైన తీర్పు తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనకు ఇచ్చారు. ఈ ఈ ఎన్నికలు, ఈ ఫలితాలు తెలంగాణ దిశను మార్చే విధంగా, అభివృద్ధి రూపుమాపే విధంగా తెలంగాణలో మరింత ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకొని తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మేము ముందుకెళ్తాం. ఇవాళ ప్రజాపాలన 27 నెలలుగా తెలంగాణలో సంక్షేమ పథకాలు, సన్నబియ్యం లాంటి పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్, ఇట్లా ఉన్నటువంటి అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకర్షితులు చేసినాయి, నమ్మకాన్ని పెంచుకున్నాయి. మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలతో, మరింత అభివృద్ధితో తెలంగాణ అభివృద్ధి చేసుకొని ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము పెంచుకుంటాం. బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నో రకాల కుట్రలు చేసినా, ఎంతో ప్రచారాలు చేసినా, విష ప్రచారాలు చేసినా, తప్పుడు సమాచారాలు ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని స్వీకరించలేదు. ఇవాళ కేటీఆర్ తన అహంకారపూరితమైన మాటలకు, పొగరబోతు మాటలకు, నెత్తి పొగరెక్కి మాట్లాడినా కూడా, ముఖ్యమంత్రి గారి పైన అగౌరవంగా మాట్లాడినా కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, చెంప చెల్లుమనేలా తీర్పిచ్చారు. కాబట్టి ఈ ఫలితాలు ప్రజాస్వామ్యానికి, ఒక స్వేచ్ఛకు దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గొప్ప మార్పు జరిగింది. మేము ప్రజాస్వామ్యతంగా ప్రతి ఎన్నికను మేము చేపట్టినాం. కాబట్టి ప్రజలు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతోనే మాకు అండగా నిలిచారు. కాబట్టి ఇది ఏదేమైనా చారిత్రక తీర్పుగా, గొప్ప అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధిని చేసి మేము చూపిస్తాం. అంటే పోలింగ్ రోజు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసింది. పోలీసులతో అటువైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బెదిరించి, భయపెట్టి ఆ ఓట్లు వేయించుకుందని అయితే మాత్రం మిగతా పార్టీలు ఆరోపిస్తుంది. వాళ్ళ అన్ని తప్పుడు సమాచారాలు, విష ప్రచారాలు. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని మేము గౌరవిస్తాం. ఎన్నికల నిబంధనల కమిటీ, ఎలక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దాన్ని అర్థం చేయలేదు. పోలీసుల పర్యవేక్షణలో, ఎన్నికల కమిషన్ నిబంధనలో ఎన్నికలు జరిగినాయి. బీఆర్ఎస్ హాయంలో కాక రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేసి, మొత్తం కూడా ప్రతిపక్షమే లేకుండా ఇంకొక పార్టీ పోటీ చేయని విధంగా వాళ్ళు చేశారు. కానీ మేము ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉండాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల సమస్యలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కోరుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఒక ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. ఈ ప్రజాస్వామ్య ఎన్నికలలో ఇవాళ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి దక్కిన ఎన్నికలాగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉంది ఏ పార్టీ అయితే మాకు న్యాయం జరుగుతుంది అనేది. 10 ఏళ్ళు అధికారం అనుభవించి పట్టణ మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి? మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమొరిగింది? ఇవాళ నిధులు, నియామకాల పేరుతో మీరు దోచుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేశారు? మీరు చెప్పండి. తెలంగాణ పేరు చెప్పుకొని లక్షల కోట్ల రూపాయలు మీరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజలకు ఏమొరగలేదు. ఇదే సిరిసిల్లాలో ప్రజలు బహిరంగకు ఒక పాంప్లెట్ విడుదల చేశారు. ఇవాళ కేటీఆర్ నీ కోటేయడం ద్వారా మాకేమొరిగింది, నిన్ను మంత్రిగా చేసిన వల్ల మాకేమొరిగింది, మా అభివృద్ధి ఆగిందా, మా అభివృద్ధి జరిగిందా అని. కాబట్టి ఇదే కాక మల్లన్న సాగర్లో హరీష్ రావు పోతే చెప్పులతో నిరసన తెలియజేస్తారు. అయినా కూడా ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉందనడానికి అక్కడ జరిగిన సంఘటనల నిదర్శనము. మేము ప్రజల అభిమానంతో, ప్రజల నమ్మకంతో అభివృద్ధి చేసి మేము ఓట్లు అడుగుతున్నాం. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే ఓట్లు అడుగుతున్నాం. మేము ఎక్కడ కూడా రాజకీయ వ్యవస్థ బీఆర్ఎస్ పాలనలో చేసినట్లుగా మేము రాజకీయ వ్యవస్థను కూని చేయట్లే. ప్రజలు ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలని కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. అంటే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఇంకో 10.5 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా అని చెప్పుకొచ్చారు. అంటే ఏ ధైర్యంతో చెప్పుకొచ్చారంటారు? అటువైపు బీఆర్ఎస్ పార్టీ మరో 2.5 మా ప్రభుత్వమే వస్తుందంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? వరుస ఎన్నికల ఫలితాలు, ప్రజల ఆదరణ, ప్రజల నమ్మకం, విశ్వాసం, దీంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మరొక 10 ఏళ్ళు ఇవాళ 116 మున్సిపాలిటీలు అంటే 52 లక్షల మంది ఓటర్లు ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనకు అండగా నిలిచారు. నిన్నగాక మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,000 గ్రామ పంచాయతీలు జరిగితే ప్రజలందరూ కూడా మాకు అండగా నిలిచారు.
ఇట్లా 1, 2 కాదు, ప్రతి ఎన్నికలో ఇవాళ కంటోన్మెంట్ అయినా, జూబ్లీహిల్స్ అయినా, మున్సిపాలిటీ అయినా, ఇవాళ జిహెచ్ఎంసీ రానున్న జిహెచ్ఎంసీ అయినా, ప్రతి ఎన్నికల్లో కూడా మాకు అండగా ప్రజలు ఉన్నారు. ప్రజల ఆదరణతోనే, ప్రజల విశ్వాసంతోనే మరొక 10.5 ఏళ్ళు మేము పాలన ఉండబోతా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధిని చేసి చూపించి నిరూపించే మేము గెలవబోతున్నాం. అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిహెచ్ఎంసీ వీటిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆధిక్యతను సొంతం చేసుకుంది? కాంగ్రెస్ ప్రజాపాలనకు ఎదురులేని విధంగా మేము పాలన కూడా అందిస్తబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిత్యం క్షేత్రస్థాయిలో ప్రజల క్షేత్రంలో ఉండి పనిచేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ సమయంలాగా ఫామ్ హౌస్లు వేసి కనీసం ప్రజల్ని కలవకుండా, ప్రజల సమస్యలు కూడా వినకుండా మేము అట్లా చేయట్లే. సమస్య ఎక్కడుంటే ప్రభుత్వం అక్కడ ఉంటుంది, సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడ ఉంటుంది అనే విధంగా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. కాబట్టి ప్రజాపాలనకు, ప్రజా ఆదరణతోని, ప్రజల విశ్వాసంతోని, ప్రజల నమ్మకంతోని మరొక 10 ఏళ్ళు అధికారంలో ఉండబోతాం. ఫైనల్గా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతుంది? తెలంగాణ ప్రజలు ఇంత గొప్ప తీర్పు ఇచ్చారు. మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే ఇవాళ పట్టణాలలో, టౌన్లలో, మున్సిపాలిటీలలో చెత్తతోని, డ్రైనేజ్ వ్యవస్థతోని ఇవాళ మొత్తం కూడా ఇవాళ నిత్యం కొన్ని సమస్యలు ఏమవుతున్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ఇవాళ ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. ఆ సమస్యల పరిష్కారానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ సమస్యలు లేని పట్టణాలు ఒక అద్భుతమైన నగరాల్లాగా నిర్మించి ఇవాళ ప్రపంచ దేశాలలో ఏదైతే నగరాలు ఎట్లుంటాయో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అదేవిధంగా రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు. అంతకుముందే ఆల్రెడీ మీకు తెలుసు ఇవాళ కేబుల్ వ్యవస్థ కూడా, అండర్లైన్ కేబుల్ వ్యవస్థ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఫ్లైఓవర్ల నిర్మాణం జరగబోతుంది భవిష్యత్తులో. ఇట్లా ఉన్నటువంటి ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధిని చేసి నిరూపించి తెలంగాణ అభివృద్ధి దిశ మార్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని ప్రజలు నచ్చి ఎంచుకున్న పాలనైతే మాత్రం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.